వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు, వీటి నుండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు. ప్రాక్టీస్ బిట్స్ 1. నన్ను పాఠ్యపుస్తకాలను అదుపు చేయనియండి, నేను రాజ్యాన్ని అదుపు చేయగలను అని అన్నది ఎవరు? వైగోట్స్కై. భాష సృష్టించిన వాతావరణంలోనే శిశువు జీవిస్తాడు, వికసిస్తాడు అని అన్నది కృష్ణకుమార్. మాటల సముద్రంలో నిలుపేది పఠనం, లేఖనం అని అన్నది జేమ్స్ బ్రిటన్. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలి అని అన్నది ఫ్రాన్ లెబోవిచ్. పాఠకుడు వేలాది మంది జీవితాల్లో జీవిస్తాడు అని అన్నది జోయిన్. పఠన నృత్య వ్యాపకాలు ఈ ప్రపంచానికి ఎప్పుడూ హాని చేయవు అని అన్నది వాల్టైర్. పిల్లల ప్రపంచాన్ని విస్తరించడానికి గల మార్గాల్లో పుస్తకాలను ప్రేమించడమే అతి గొప్పది అని అన్నది జాక్విలిన్ కెన్నడీ ఒనాసిస్. పిల్లలు చదివిన దాన్ని ప్రశ్నించడం నేర్పాలి, ప్రశ్నించడం ఎలానో నేర్పాలి అని అన్నది జార్జ్ కార్లిన్. మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపజేస్తుంది అని అన్నది వెరా నజరియన్. మన చేతిలోని పుస్తకం మన కళ అని అన్నది నియల్ జైమన్. భాషాభ్యసనం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదు అని అన్నది ఎన్సిఎఫ్ 2005. పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నించడానికి ఒక ఊతం అవసరం. ఆ ఊతం పేరు పాఠ్యపుస్తకం. అధ్యయన సమయాల్లో సందేహాల నివృత్తికి ఉపయోగపడే పుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్. విద్యార్థుల స్వీయ అభ్యసనానికి, స్వీయ మూల్యాంకనానికి తోడ్పడేవి వర్క్ బుక్. పుస్తకాలను నిరాటంకంగా చదివి అర్థం చేసుకోవడానికి దోహదపడే గ్రంథం నిఘంటువు. పిల్లల భాషాభివృద్ధి సంవత్సరం ఎప్పుడు? 2005 to 2006. క్లిప్ ఎప్పుడు రూపొందింది? 2005 to 2006. బేస్ లైన్ అసెస్మెంట్ ఎప్పుడు నిర్వహించాలి? జూలై. పిల్లల స్థాయిని గుర్తించడంలో భాగంగా క్లిప్ ఉక్తలేఖనంలో ఎన్ని పదాలు ఇవ్వాలి? 20. క్లిప్ ప్రారంభానికి ముందు పెట్టే ఉక్తలేఖనంలో ఇచ్చే గణిత ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు వరుసగా 5, 5, 5. క్లిప్లో భాగంగా విద్యా వాలంటరీ బోధించకూడని తరగతులు ఏవి? 1, 2, 3. 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి పైవన్నీ. క్లిప్లో భాగంగా మధ్యంతర వార్షిక మూల్యాంకనాలను ఎప్పుడెప్పుడు నిర్వహించాలి? నవంబర్, మార్చ్. ఎంఈఓ నెలకు ఎన్ని పాఠశాలను పరిశీలించాలి?
15. క్లిప్ గ్రేడింగ్లో 60% అండ్ 79% మధ్య మార్కులు వస్తే ఆ విద్యార్థి గ్రేడ్ బి గ్రేడ్. క్లిప్ గ్రేడింగ్ సి గ్రేడ్ 50%, 59%. క్లిప్ పూర్తయిన తర్వాత ఏ గ్రేడ్ పాఠశాలలు ఎన్ని అయ్యాయి? 10,349. క్లిప్ కార్యక్రమంను ఎన్ని పాఠశాలల్లో నిర్వహించారు? 64,191. క్లిప్కు సంబంధించిన సంవత్సరం 2006-07. క్లిప్ వల్ల చదవడం రాయడంలో మనం సాధించిన ప్రగతి 22%. ఎంతమంది పిల్లలు చదవడం రాయడంలో వెనుకబడి ఉన్నారని రీడ్ను విద్యాశాఖ ప్రారంభించింది? 38%. క్లాప్, రీడ్ ఏ విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? 2006-07. LEPను అమలులో పెట్టింది ఎవరు? RVM. ఎవరి మార్గదర్శకాలను అనుసరించి ఏర్పడింది? NCF 2005. LEP యొక్క ప్రధానాంశమును గుర్తించుము. పైవన్నీ: బోధనాభ్యసన ప్రక్రియ, మూల్యాంకన విధానం, జవాబుదారీతనం. పాఠశాలకు గ్రంథాలయ పుస్తకాలను అందిస్తున్నది 1 and 2 SSA RVM. ఇంద్రజాలం మౌలికాంశంతో వచ్చిన పుస్తకం హారీ పోటర్. ముళ్ళపూడి వెంకటరమణ బాపు అపూర్వ సృష్టి బుడుగు. మేడిచెర్ల ఆంజనేయమూర్తి యొక్క మాసపత్రికను గుర్తింపుము. బాలకేసరి. ప్రతి నెల బాలల మాసపత్రికను ఎవరు ముద్రిస్తున్నారు? DIET. రీడింగ్ సెల్ను ఎవరు ఏర్పరిచారు? DIET. పట్టణాభివృద్ధి కేంద్రం ప్రతి పాఠశాలకు అందిస్తున్న పఠన సామగ్రి 1 and 2 కథావాచకాలు, వాన చినుకులు. కథావాచకాల్లో కథలు ఎన్ని పేజీల్లో ముగుస్తాయి? 4. NCERT యొక్క పఠన ప్రారంభ సామగ్రికి ఏమని పేరు తెలుగులో? వాన చినుకులు. జూలై 15 వరకు పిల్లలకు ఎన్ని పుస్తకాలను చదవడానికి ఇవ్వాలి? 10. 3, 4, 5 తరగతుల పిల్లలకు ఎన్ని కథా పుస్తకాలు, కథా కార్డులు ఇవ్వాలి? 40,100. NCERT రూపొందించిన సాధారణ పుస్తకాలు, కథావాచకాల సంఖ్య 40,100. ప్రొఫెసర్ K. కృష్ణకుమార్ ప్రకారం ఎన్ని కథల పుస్తకాలు చదివిన తర్వాత పాఠ్య పుస్తకం ఇవ్వాలి? 10. విద్యార్థుల ధారణ గూర్చి ప్రస్తావించిన వారు? పాట్రిషియా రీఫ్. స్థానిక వనరుల వినియోగం గూర్చి ప్రస్తావించిన వారిని గుర్తించండి. కిరణ్ బౌ. పాట్రిషియా రీఫ్ ప్రకారం సరైన దానిని గుర్తింపుము. మాట్లాడడం 70%. వార్త యందు జగము జగము వర్ధిల్లుచున్నది అని అన్నది
నన్నయ్య. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు అని అన్నవారు నార్ల వెంకటేశ్వరరావు. NIE మీన్స్ న్యూస్ పేపర్స్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రపంచ గ్రంథాలయ ప్రేమికుల మాసం ఎప్పుడు? ఫిబ్రవరి. మీ ఇంట్లో ఒక తోట, ఒక గ్రంథాలయం ఉంటే జీవితంలో మీకు అన్నీ ఉన్నట్లే అని అన్నది సిసిరో. పుస్తకాలకుండే 2 అట్టల మధ్య మనుషులు దాక్కున్న చోటు గ్రంథాలయం అని అన్నది వైట్. స్వయం అభ్యసన కార్డులు ఏ తరగతులకు రూపొందించబడ్డాయి? పైవన్నీ 1వ, 2వ, 3వ తరగతులకు. స్నేహబాల కార్డుల రూపకల్పనకు ఆధారం ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. రివర్ అనగా సంస్థ. ABC అనగా యాక్టివిటీ బేస్డ్ కార్డ్స్. స్నేహబాల కార్డుల తయారీ మరియు అమలుకు తోడ్పడినవి పైవన్నీ: క్లిప్, LEP, NCF 2005. 1 మరియు 2వ తరగతులకి కలిపి మొత్తం స్నేహబాలకు చెందిన కార్డులెన్ని? 277. క్రింది వానిని జతపరచుము. 2. 1D కర్ణాటక నలికలి. 2B పాడేరు కృష్ణవేణి. 3C కృష్ణ ABC. చెన్నై మున్సిపల్ ఆనందలహరి. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఆనందలహరి. 1వ తరగతికి మైలురాళ్ళు ఎన్ని? 28. 2వ తరగతికి మైలురాళ్ళు ఎన్ని? 23.